కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 224 మంది ఆడపడుచులకు పెళ్లి కానుకగా ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున మొత్తం 44,80,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతుల నవీ నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ సృజన కృష్ణ రంగారావు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పి రాజశేఖర్ పాల్గొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ పథకాలకు సంబంధం లేకుండా తమ నియోజకవర్గంలోని పేద ఆడపడుచులకు సహాయం అందించడం సంప్రదాయంగా కొనసాగుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. గతంలో 210 మందికి సహాయం చేసిన ఫౌండేషన్ ఈ రోజు మరో 224 మందికి పెళ్లి కానుక అందించింది. కుటుంబ సభ్యులైన మణెమ్మ, లక్ష్మీదేవి కూడా కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. వచ్చే ఏడాది గండేపల్లి మండలంలో సామూహిక వివాహాలు నిర్వహించాలనే సూచనకు ఎమ్మెల్యే నెహ్రూ అంగీకరించారు. ఫౌండేషన్ సేవలు నిరవధికంగా కొనసాగుతాయని వారు హామీ ఇచ్చారు. మన కృష్ణ రంగారావు గారిని వేదిక మీదకి మన శాసనసభ్యులు ఆహ్వానిస్తా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. వేదిక మీద రావాల్సిందిగా సాధారణ సోదరుడు ఆలగోవింద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి ఈ రోజున మరి జ్యోతుల నెహ్రూ గారు కానీ, మనమ్మ గారు కానీ, మన నవీన్ గారు కానీ, మరి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎవరికి ఏ కష్టం వచ్చినా 10 నిమిషాల్లో అందుబాటులో తీసుకెళ్లి మరి వాళ్ళని మరి అన్ని రకాలుగా కూడా మరి కాపాడినటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు. విలేకరుల ప్రతినిధులకు నమస్కారాలు. మీరంతా కూడా చాలా ఇదిగా కృతజ్ఞత చేసుకుంటూ ఇదంతా ఇలా చేశారంటే మా అత్తగారు మామయ్య గారు చేసిన పుణ్యమైన వారుకుని పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాం. మేమంతా ఇలా ఉండడం అంటే మా అత్తగారు ఏం చేసేవారంటే ఎవరైనా వచ్చి అమ్మ పెళ్లి చేసుకుంటున్నాము మన ఊరికో కొడుకుతో పిల్లల వారు చెప్తే మంగళసూత్రాలు చీర కొనిచ్చేవారు. అదే నవీన్గా అదే వచ్చింది అనుకుంటున్నాను నేను అనుకోవడం. చాలా ఇదిగా పట్టుదలగా చేస్తాడు. ఏ పని అన్న మరి జరపాలా అనేసి అనుకుంటాడు. ఫౌండేషన్ ద్వారా పెళ్లి కానుక ఇవ్వడం అంటే మాటలు కాదు. అంతా పట్టుదలగా పిల్లవాడు ఏదనుకుంటే అదే చేసి అందరికీ ఇవ్వడం సుఖంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. అంతా ఇలా జరుగుతుందంటే మా మామయ్య గారు అత్తగారు చేసిన పుణ్యమే అనుకుంటున్నాను. పూర్వధర్మ శుద్ధి అంతేగాని మాకు మేము ఎలా ఉన్నామంటే మాకు అంతా ఇది మామయ్య గారు చేసిన పుణ్యమే, అత్తగారు చేసిన పుణ్యమే. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆ వనరులు ఉన్నప్పుడు ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేసుకొస్తే నేను నవీన్ చెప్పాడు. మధ్యకాన్ని నాకు స్వార్థం ఒప్పుకొచ్చాను. కనీసం 10 కుటుంబాలన్నా మన దగ్గర ఉద్యోగస్తులుగా చేయగలిగితే వాళ్ళకు 100 మందిని తయారు చేయగలుగుతారు. 16,000 మందికి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి సంతకం పెట్టాడు. ఇందులో ఎన్నో కన్నా మనం కొట్టేయాలి. మన నియోజకవర్గాన్ని తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళకు వనరులు కల్పించాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాం. డిఎస్ఏ పెద్దాం టెట్ డిఎస్ఏ రెండింటినీ కూడా కోచింగ్ వెళ్ళాము. ఇక్కడ ఫ్రీ కోచింగ్ మన నియోజకవర్గ పరిస్థితులను బట్టి. ఎందుకంటే చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఆ చదువుకోవడానికి అవకాశం
కష్టపడుతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి చేయూతనివ్వాలనేటటువంటి ఆలోచనతో డిఎస్ఏ కోచింగ్ పెట్టడం జరిగింది. పెట్టడంతో పాటు చాలా గర్వంగా చెప్పగలను నేను, హైదరాబాద్లో 2 లక్షలు 3 లక్షలు కోచింగ్ తీసుకున్నటువంటి ఫ్యాకల్టీ కంటే కూడా మంచి ఫ్యాకల్టీని ఇక్కడ తీసుకొచ్చి మేము చెప్పించగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఏ వనరులు లేకపోయినా సరే మనం ఇచ్చినటువంటి చేయూతను ఆసరాగా చేసుకుని 24 మంది ఇక్కడ డిఎస్ఏలో టీచర్లుగా ఉద్యోగాలు వచ్చినటువంటి దాని కారణంగానే ఇది కొద్దిగా వెనకబడ్డది. దానికి ఏకంగా 92 లక్షలు అవడం, ఆ తర్వాత దీనికి బ్యాకప్ చేయడం, తర్వాత ఈ రోజుకి ఓ పని చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకుని 224 మందికి, అంటే ఇది మే ఏప్రిల్ నెలకు సంబంధించినవి గాడిస్తాం. మళ్ళీ ఉన్నటువంటి నెలలకు తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది, ఒక 10-15 రోజుల్లో. ఇది యావత్ కుటుంబానికి కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం, గర్వకారణమైనటువంటి విషయం. ఎందుకంటే 45 సంవత్సరాలుగా నన్ను పదవున్నా పదవలేకపోయినా సరే, పదవి ఉన్నప్పుడు ఏ రకంగా గౌరవించడం జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు, పదవి లేనప్పుడు కూడా అదే రకంగా నన్ను గౌరవించి నా మీద నమ్మకంతో విశ్వాసంతో నా దగ్గరికి వచ్చే ఈ పని కావాలని అభ్యర్థించారు తప్పించి అధికారం ఉందని చెప్పేసి పక్కగా ఇప్పుడు ఏ రోజు కూడా పోలే. మీ ఎమ్మెల్యే ఎవరు అని చెప్పి ఎవరన్నా అడిగితే జ్యోతులు ఎవరు అన్నారు తప్పించి నెగ్గినటువంటి ఎమ్మెల్యే పేరు ఎప్పుడు చెప్పలేదు. హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాడు నూతన వధువురులుగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆశీస్సులు అందుకోవడానికి వచ్చినటువంటి నూతన వధువురులందరికీ కూడా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి చల్లని ఆశీస్సులు ఇవ్వాలని మనసా వాచ కోరుకుంటూ, చాలా సంతోషం. ఒక మహత్తరమైనటువంటి కార్యం చేయాలి అనుకున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే మానవుడు విజయం సాధించడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పుడు దీన్ని నరేంద్రపట్నంలో మేము ప్రారంభోత్సవం చేశాం. ఆనాడు అతిరథ మహారథులైనటువంటి మన తెలుగుదేశం పార్టీ మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా వచ్చారు. వారి సంవత్సరంలో వేలాదిగా జనం వస్తే ఆ సంవత్సరంలో ఫౌండేషన్ ఏర్పాటు చేయడం. అప్పటి నుంచి కూడా వీలున్న మేరకు ఇప్పుడు ఇందాక నవీన్ చెప్పినట్టుగా కొన్ని కార్యక్రమాలు బహిర్గతంగా చేయడం, కొన్ని నిగూఢంగా చేయడం, ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది ఈ ఫౌండేషన్ విద్య, వైద్యం, ఈ రెండింటి మీద ఎక్కువ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు దాకా. ఈ విద్యా వైద్యం అన్న దాన్ని మనం ప్రచారం చేసుకోకుంటే పెళ్లి కార్యక్రమంలో ఎక్కువైపోతున్నటువంటి విధానంతో వాటిని నిగూఢంగానే అవసరం మేరకు గుర్తించి వారికి చేయూతనిస్తూ ముందుకెళ్తాం. ఇక ఈ పెళ్లి కార్యక్రమాన్ని నవీన్ ఆలోచన చేసినప్పుడు నేను వ్యతిరేకించాను. వ్యతిరేకించడానికి గల కారణం నాకు ఇష్టం లేక కాదు. ఒక కార్యక్రమాన్ని మనం తీసుకుంటే అది నిరంతరం కొనసాగించగలగాలి. ఇందాక ఎవరో మాట్లాడుతూ చెప్తున్నాను,
ఇక 3.5 సంవత్సరాలు చేస్తే సరిపోద్ది అని చెప్పేసారు. అది కరెక్ట్ కాదు. మేము తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం మేమున్నంత కాలం ఈ ఫౌండేషన్ కొనసాగినంత కాలం ఈ కార్యక్రమం నిర్విరామంగా జరిగి తీరుతుంది. దానికి కావాల్సినటువంటి వనరులు కూడా ముందస్తుగానే ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చారు.